హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లో చీజ్ స్టోరీ టెల్లింగ్. ఈరోజు వీడియోలోకి వెళ్తే, తెలుగు గ్రామం నాగవరం. అందమైన ప్రకృతి, పచ్చని పొలాలు, ఆ గాల్లో ఎగిరే పెట్టెల మధురగానాలు. ఆ గ్రామంలో ఇద్దరు పిల్లలు స్నేహితులు, రాము, శ్యాము. రాము ఒక రైతు కొడుకు, శ్యాము ఒక కట్టడాల కార్మికుడు. ప్రతిరోజూ పాఠశాల తరువాత వాళ్లు గుట్టమీదకు వెళ్లి సముద్రంలా విస్తరించిన పొలాలను చూస్తూ మాట్లాడేవారు. వాళ్లకు సముద్రం, నగరం, పరికరాలు వంటివి తెలియవు. కానీ కలలు కంటారు, మన పెద్దవాళ్లు అయ్యాక మన గ్రామాన్ని మరిచిపోకుండా దానికోసం ఏదైనా చేద్దాం అని. ఒకరోజు రాము తండ్రి అనారోగ్యం పాలయ్యాడు. పొలాలు సాగు చేయడం అసాధ్యం అయ్యింది. రాము చాలా బాధపడ్డాడు. అదే సమయంలో శ్యాము తన పేదరికంతో ఉన్నా తన తండ్రితో కలిసి కష్టపడి రాముకు ధాన్యంతో సహాయం చేసేవాడు. స్నేహం అంటే సహాయం చేయడం, అర్థం చేసుకోవడం అని శ్యాము నమ్ముతాడు. కాలం గడిచింది. రాము తన పాఠశాలలో మొదటి స్థానం సాధించి మహానగరానికి చదువుకోవడానికి వెళ్ళాడు. శ్యాము తన తండ్రితో పాటు గట్టిగా పనిచేస్తూ రాము పట్ల గర్వంగా ఉండేవాడు. ఏడాది తర్వాత రాము తిరిగి గ్రామానికి వచ్చాడు. తను తన స్నేహితుడి కష్టాన్ని గుర్తించి తన చదువు ద్వారా కొత్త పద్ధతులు నేర్చుకుని తన గ్రామానికి సహాయం చేయాలనుకున్నాడు. రాము, శ్యాము ఇద్దరూ కలిసి కొత్త ఆలోచనలతో గ్రామాన్ని అభివృద్ధి చేశారు. అది నిజమైన స్నేహం, గర్వపడే స్నేహం. స్నేహం ఒకటే అనుబంధం, అది హృదయాలను కలిపి జీవితాలను మార్చుతుంది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.